హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇక కావ్య గారు కావ్య గారైతే రోజు రోజుకి ఆటా ప్రోగ్రాంలో ఆమె కాస్ట్యూమ్తో చంపేస్తుందని చెప్పుకోవాలి. ఇక ఆటా ప్రోగ్రాంలో నిజంగానే డాన్సర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డాన్సర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక నిజంగా వీళ్ళు వేస్తూ ఉంటే డాన్స్ మాత్రం అమేజింగ్గా ఉంది. ఇంకా చూడాలి చూడాలి అన్నట్టుగా చాలా అంటే చాలా పోటీ తత్వంతో వీళ్ళైతే చేస్తున్న పర్ఫార్మెన్సెస్ మాత్రం అస్సలు అదిరిపోతున్నాయి. ఇక వీళ్ళ టీమ్ లీడ్స్‌గా ఇక కావ్య గారు, అలాగే విష్ణుప్రియ అయితే ఇక మన సుధీర్ గారిని ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పుకోవాలి. అంటే ఇక సుధీర్ గారు కూడా చాలా అంటే చాలా ఫ్రీగా అందరితో చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అసలకి ఈయన్ని ఒక ఆట ఆడుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక మన జడ్జెస్ ఏమన్నా తక్కువ నిహారిక గారు రాధిక గారు, రఘు మాస్టర్ అందరూ కూడా అసలు ఫుల్లు ఎంటర్‌టైన్‌మెంట్ షో టైప్‌లో అసలకి డాన్స్ అంత బాగుంటే, ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అంతే రేంజ్‌లో అయితే వీళ్ళైతే ఇచ్చి పడేస్తున్నారనే చెప్పుకోవాలి. ప్రతి వారం ఒక్కొక్క మంచి మంచి కాన్సెప్ట్‌తో వీళ్ళైతే రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఈసారైతే సుధీర్ గారి బాధితులుగా అసలకి వీళ్ళు ఒకవైపు, విష్ణుప్రియ వాళ్ళు ఒకవైపు, ఇక కావ్య గారు వాళ్ళు ఒకవైపు అయితే వచ్చేసారు. మా అమ్మాయిని మోసం చేశాడు, మా అమ్మాయిని మోసం చేశారు అన్నట్టుగా. ఇక విష్ణుప్రియ అలాగే సుధీర్ గారి కాంబినేషన్‌ని కూడా చాలామంది మిస్ అవుతూ వచ్చేస్తున్నారు. 'పోరా పోవి' ప్రోగ్రామ్ తర్వాత. ఇక వీళ్ళైతే విష్ణుప్రియ అయితే కావ్య గారితో మాట్లాడుతుండేసరికి తను జెలస్ అవ్వడం, తనతో మాట్లాడుతుండేసరికి కావ్య గారు జెలస్ అవ్వడం అని ఇలా కాన్సెప్ట్‌తో వీళ్ళైతే అదరగొట్టేస్తున్నారు ప్రోగ్రామ్ మొత్తాన్ని. ఇక ప్రొడ్యూసర్ గారు నిహారిక గారైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇంత చక్కగా టీఆర్‌పీ అయితే వచ్చేసినప్పుడు ఎవరైనా హ్యాపీగానే ఉంటారు కదా! ఇలా సరదా సరదాగా ఆటా ప్రోగ్రామ్ అయితే జరిగిపోతుంది. నిజంగా మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో కామెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.